హాయ్ ఫ్రెండ్స్, చూడండి ప్లాజోలోనే అంబ్రిల్లా కట్ ప్లాజో అండి. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా. దీన్ని వచ్చేసి ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది మనకి ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. సో దీని మీదకి వచ్చేసి చిన్న కోటు క్రాప్ టాప్ లాగా కూడా రెడీ చేశాను అనమాట. అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా దాని మీదకి బ్లాక్ కలరు స్పార్కిల్తో ఉన్న క్లాత్తోని క్రాప్ టాప్ రెడీ చేశాను. చూడండి, ఫస్ట్ అయితే నేను మనము అంబ్రిల్లా సర్కిల్ కోసం కట్ చేసుకోవడానికి ఫోల్డింగ్ వేసాను చూడండి. తర్వాత నడుము అండ్ లెంత్ మార్కింగ్ చేసుకోండి. మీకు కావాల్సిన నడుము ఎంత అనేది దాన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. కొంతమంది 6, 8 ఫోల్డింగ్స్ కూడా వేసుకుంటారు. నేనైతే 4 ఫోల్డింగ్స్ వేసాను. సో 4 ఫోల్డింగ్స్కి ఉన్న నడుము లెంత్ని 4 పార్ట్స్ చేస్తే మనకి సరిపోను ఎంత వస్తుందో చూసుకొని పెట్టేశాను. అండ్ లెంత్ వచ్చేసి చూడండి ఒక 1 ఇంచ్ పట్టీ కోసం ఉంటుందండి. సో ఆ 1 ఇంచ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసి తీసుకున్నాం అనుకోండి, కింద పీకో జిగ్జాగ్ చేయడానికి అండ్ అలానే పైన నడుము బెల్ట్ అటాచ్ చేయడానికి కావాలి కదా, అప్పుడు అది ఖర్చులోకి ఆ 1 ఇంచ్ తగ్గిపోతుంది. ఆ 1 ఇంచ్ పట్టీ కింద వేసేస్తాం మనం. చూడండి ఇలా కట్ చేసేసుకోండి. సేమ్ దీని మీద నేను వచ్చేసి మెయిన్ పార్ట్ని కూడా పెట్టి కట్ చేసుకుంటాను. ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోండి, క్రాస్ చెక్. ఇలా ఫోల్డింగ్ వేస్తూ వచ్చారనుకోండి, ఎక్సెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. సో ఆ ఎక్సెస్ ఉన్నప్పుడు చూడండి, దీనికి వచ్చేసి కిస్తా కోసం మార్క్ చేస్తున్నాను. ఇదైతే 3 ఇయర్స్ పాపది. సో దీనికి వచ్చేసి నేను 7 ఇంచెస్ పెట్టానండి. చూడండి ఎలా కట్ చేశానో. ఇలా కిస్తా కోసం కట్ చేస్తున్నాను. చూడండి, సో నీట్గా కట్ చేసుకోండి. క్రాస్ కటింగ్ కదా, అటు ఇటు జరిగి లేయర్స్ జరిగిపోతాయి. అలా జరగకుండా చెక్ చేసుకుని కట్ చేసుకోండి, ఓకేనా. ఇవైతే చాలా బాగుంటాయండి పిల్లలకి. సో చూడండి, దీన్నే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మెయిన్ పార్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి, దీన్ని కట్ చేసుకుని కింద రెండిటికి 2 లేయర్స్ సపరేట్గా పీకో చేశానండి. పీకో చేసేసి అన్ని సైడ్స్ జాయిన్ చేశాను, అంటే లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ జాయిన్ చేశాను. దీన్ని వచ్చేసి నెక్స్ట్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి నడుము పట్టీ కోసము బ్లౌజ్ పార్ట్కి తీసుకున్నాను కదా, ఆ ఫ్యాబ్రిక్తోనే నడుము పట్టీ వేస్తాను. సో చూడండి, కిస్తా సైడ్ అటాచ్ చేసుకోండి. ఫస్ట్ 2 సైడ్స్ కూడా కిస్తా కోసం కట్ చేసాం కదా, సో కిస్తా సైడ్ ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకోండి 2 లేయర్స్ని కలిపి, ఓకేనా. ఇలా ఎక్సెస్ నేనైతే మెయిన్ పార్ట్ని ఎక్సెస్ కట్ చేయలేదు, సో అది కట్ చేసి జాయిన్ చేస్తానండి. చూడండి, సేమ్ ఇదే పెద్ద సైజ్ వాళ్ళకి కూడా కుట్టాను, సేమ్ కాంబో. దీనిలో మీకు వచ్చేసి ఈ సైజ్ అయితే క్లియర్గా చూపించడానికి నాకు వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ చిన్న సైజ్ది చూపిస్తున్నాను ఎలా స్టిచ్ చేయాలంటో. చాలా సింపుల్ అండి, కానీ లుక్ అయితే చాలా ట్రెండింగ్గా ఉన్నట్టు ఉంటుంది ట్రెండ్లీలో. సో ట్రై చేయండి ఒకసారి. ఇదైతే ప్లెయిన్ శారీ అండి. ఈ శారీని ఇలా స్టిచ్ చేయించి పైన ఫ్యాబ్రిక్ టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డిఫరెంట్ తీసుకొని దాంతో పేరప్ చేసామన్నమాట. సో ఇది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చూడండి, 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేయండి అలా. ఇలా అటాచ్ చేసేప్పుడు క్రాస్ కటింగ్ కదండి, సాగిపోకుండా చూసుకోండి. నడుము దగ్గర కూడా మనం తీసుకున్న దానికంటే ఇంకా సాగుతూనే ఉంటుంది. సో దానికోసమని నేను ఎలాస్టిక్ వేసాను, లుక్ వైజ్ కూడా బాగుంటుంది. చూడండి, నడుముకి వచ్చేసి నడుము పట్టి బెల్ట్ టైప్లో యాడ్ చేస్తున్నాను. సో దీనికైతే నడుము బెల్ట్ లాగా వేస్తున్నానండి. పైన టాప్కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్నే యూస్ చేస్తున్నాను బెల్ట్ కోసము. చూడండి, అండ్ ఇది డీటెయిల్డ్గా ఎలా వేయాలో ఏంటో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసింది. ప్యాంట్లకి నడుము బెల్ట్ ఎలా వేయాలి అండ్ అలానే ఎలాస్టిక్తో ఎలా వేయాలి అని. అయితే దీనికి వచ్చేసి నేను ఫుల్గా వేయట్లేదండి, ఎలాస్టిక్ హాఫ్ వరకే వేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఎలాస్టిక్ వేయను, బ్యాక్ పార్ట్ వరకు మాత్రం ఎలాస్టిక్ వేస్తాను, ఓకేనా. అంటే
బ్యాక్ పార్ట్ వరకు స్ట్రెచ్ చేయాలిగా. ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. చూడండి ఎలా వేస్తాను. ఆ స్ట్రెచ్ ఆ స్టిచ్ అనేవి ఫ్రంట్ పార్ట్కి రావు, బ్యాక్ పార్ట్కి మాత్రమే వచ్చేలా వేస్తాను. దీనికోసం వచ్చేసి నడుము లూజ్ కన్నా ఒక 3 ఇంచెస్ తక్కువ ఉండేలాగా ఎలాస్టిక్ తీసుకున్నానండి. మనం వేసేప్పుడు ఆల్రెడీ స్ట్రెచ్ అవుతుంది కొంచెము. తర్వాత మనకి బాడీకి ఫిట్టింగ్తో ఉండాలి కాబట్టి ఆ 3 ఇంచెస్ తగ్గించి తీసుకుంటే మనకి ఎలాస్టిక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ 4 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి, బట్ నేనేంటంటే ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ స్ట్రెచ్ లేకుండా నార్మల్గా పెట్టేస్తాను. అందుకోసమని 3 ఇంచెసే తగ్గించాను. చూడండి. సో నేను దాన్ని ఇంకొక లేయర్ ఏం వేయట్లేదండి, అది ఆల్రెడీ కొంచెం మందంగానే ఉంది. అందుకోసమే సేమ్ దాంతోనే ఫోల్డింగ్ వేసేసాను. ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసేసుకోండి. మిడిల్ పార్ట్ మీద ఓన్లీ ఎలాస్టిక్ మీద నుంచి ఒక స్టిచ్ వేసానండి. తర్వాత అంతా కూడా ఎలాస్టిక్ మీద పడకుండా సైడ్కి వేస్తాను, అంటే ఎలాస్టిక్ దాటించి కొంచెం యువతలకి వేస్తాను అనమాట. అలా వేస్తే ఏంటంటే మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎలాస్టిక్ని. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, దీనికి ఫ్రంట్ పార్ట్ స్ట్రెచ్ ఏమీ లేకుండా నార్మల్గా ఉండేలాగా, బ్యాక్ పార్ట్ మాత్రం స్ట్రెచ్ చేసుకునేలాగా వేస్తానని. అలా వేసుకోవడానికి ఇలా స్టిచ్ ఎలాస్టిక్ మీద కాకుండా పక్కకి వేసామనుకోండి, చాలా ఈజీగా నీట్గా వేసేసుకోవచ్చండి, బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా. సో అందుకోసమని ఇలా వేస్తున్నాను. చూడండి, అలా ఎలాస్టిక్ని లాగారనుకోండి చూపించే విధంగా మీకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అలా అడ్జస్ట్ చేస్తూ వేసేయండి ఒక స్టిచ్ని. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇలా ఫోల్డింగ్స్ చేసుకుంటూ కంప్లీట్ చేసేయండి. చూడండి ఇలా. ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్ ఒక స్టిచ్ మీద నుంచి స్టార్ట్ చేశాం కదా, మళ్ళీ అదే స్టిచ్ మీద ఎండ్ చేశాను. చూడండి. సో చూడండి, నేనైతే ఫ్రంట్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, స్ట్రెచ్ అవ్వకుండా, అంటే నేను స్టిచ్ వేసుకోకుండా ఉండేలాగా చూసుకోవాలనేసి మార్క్ చేసుకున్నాను. మీరు కూడా అలా మార్క్ చేసుకున్నారనుకోండి ఈజీ అవుతుంది. చూడండి, మార్క్ చేసేసుకుని అక్కడ వరకు పిన్ పెట్టేశాను. 2 సైడ్స్ కూడా, అంటే మిడిల్కి మనం ఇందాక ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాం కదా, అక్కడ నుంచి 2 సైడ్స్ కూడా పిన్స్ పెట్టేసి ఆ తర్వాత ఉన్నదంతా కూడా అలా ఒక్కసారి ఇలా స్ట్రెచ్ చేశారంటే ఈవెన్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు మిడిల్లో వేయండి ఒక స్టిచ్, తర్వాత మీరు ఎడ్జెస్కి కూడా వేసుకోవచ్చు. మిడిల్లో వేస్తే ఫస్ట్ ఎలాస్టిక్ మీద నుంచి వచ్చేలాగా మిడిల్లో వేయండి, తర్వాత ఎడ్జెస్ వేయడానికి మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో చూడండి, ఇలా స్ట్రెచ్ చేసి పట్టుకుని వేయాలండి ఎలాస్టిక్ వేసేప్పుడు. అది కూడా మనం ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో అక్కడి వరకే. చూడండి, ఆ పిన్ వరకు తీసుకొచ్చేసి మళ్ళీ ఎడ్జెస్కి ఇచ్చేలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటాను. అలా చూడండి, ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇంకో ఎడ్జ్ వైపు. తర్వాత వచ్చేసి సైడ్స్ జాయింట్ చేసేయండి, లెగ్స్. ఓకేనా. సో ఈ లెగ్స్ జాయింట్ చేశారంటే మనకి ప్యాంట్ అంతా రెడీ అయిపోయినట్టే. ముందే పెట్టి చూసుకోండి, ఒక్కొక్కసారి సాగుతూ ఉంటాయని చెప్పాను కదా, అలా ఏమైనా ఉంటే కిస్తా దగ్గర వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి వాటిని. ఓకేనా. అప్పుడు ఏంటంటే ఫ్రీగానే ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవుతాయి, అది ఎక్కువ ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని కట్ చేసుకోండి. చూడండి, 1/2 ఇంచే నేను ఖర్చు కోసం ఉంచానండి ఇలాంటి వాటికి, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ గీరాతో ఉంది కదా. సో అలా 2 సైడ్స్ కూడా ఇలా జాయిన్ చేసేయండి, డబుల్ స్టిచ్ వేసేయండి. సో ప్యాంట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కట్ ప్లాజో అనమాట ఇది. సో ప్లాజో అంటే మనకి ఆల్రెడీ కొంచెం కింద గీరా వస్తుంది. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అంటే ఫుల్ గీరా, మనకి లెహెంగా ఎలా వస్తుందో అలా వస్తుందండి. సో చూడండి,
పై వైపు కూడా ఇలా లుక్ కూడా చూడండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నేను ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ స్ట్రెచ్ అవ్వకుండా ఉండేలా వేసానని చెప్పాను కదా, సో అదనమాట. దీనికోసం పైన క్రాప్ టాప్ని ఇలా రెడీ చేశాను ఈ బ్లాక్ కలర్లో. మీకు ఎలా అనిపించిందో కాంబినేషన్ చూసి